హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ పోలీస్ వర్గం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో పోలీ పాడ్యమి అంటే పోలీస్ వర్గం ఏ రోజున వస్తుంది, పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పోలి తల్లికి దీపాలు ఎప్పుడు ఏ సమయంలో వదలాలి, కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసిన వారు కానీ చేయని వారు కానీ ఎన్ని దీపాలు వదలాలి, కార్తీక మాసం నెల రోజులు కూడా నిష్టగా చేసి నాన్ వెజ్ తిన్నవారు ఈ రోజు నుంచి తినవచ్చా, అరటి డొప్పలు దొరకని వారు ఏం చేయాలి, ఇంకా విశిష్టత, ఇలా అన్ని విషయాలతోటి ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. కార్తీక మాసం చివరికి రావడంతో మన అందరికీ గుర్తుకు వచ్చేది మన అచ్చమైన మన తెలుగింటి ఆడపడుచు కథ అయిన పోలీస్ వర్గము. కార్తీక మాసం నెల రోజులు ఒక విశిష్టత అయితే ఈ పోలీస్ వర్గం రోజు దీపాలు వదలడము వెలిగించడం కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. కేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పని చేసినా కూడా అది కోటి రెట్ల ఫలితాలను ఇవ్వడమే కాకుండా మనం చేసిన సకల పాపాలు హరించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అసలు కార్తీక మాసం అనగానే మనకి నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తెల్లవారుజామున స్నానాలు, దీపము, దానాలు, కార్తీక పురాణము, పురాణ పఠనాలు మరియు 365 ఒత్తులు వెలిగించుకోవడం, దీపదానాలు, స్వయం పాకాలు, వన భోజనాలు, శివకేశవుల భగవన్నామస్మరణలో గడపడము, ఆకాశ దీపము, ఇలా ప్రతి నిత్యము కూడా ఇల్లు కూడా ఎంతో శోభాయమానంగా ఉంటాయండి. గమనిస్తే అయ్యప్ప స్వామి మాలలు కూడా ఇప్పుడే ఉంటాయి. ఇలా రకరకాల మాలలు స్వామివార్లు వేసుకుంటారు. కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి తెలుగు ఇంటి ఆడపడుచు కూడా ఒక వ్రతంలాగా నిష్ఠతోటి ఉదయము సాయంత్రము దీపాలు పెట్టుకొని భగవన్ నామస్మరణలో గడుపుతారండి. ఈ కార్తీక మాసము కార్తీక శుక్ల పాడ్యమితో మొదలై కార్తీక శుద్ధ అమావాస్య రోజుతో ముగుస్తుంది. మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యం రోజు పోలీస్ వర్గంతో మనము ఈ కార్తీక మాస వ్రతాన్ని ముగిస్తాము. కార్తీక మాసం నెల మొత్తము చేసిన వారు కానీ చెయ్యని వారు కానీ ఈ పోలిపాడ్యం రోజు ఏమి చేసినా కూడా కార్తీక మాసం మొత్తము చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా 365 ఒత్తులు వెలిగించిన వారైనా ఈ రోజు కనుక 365 ఒత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు. పాడ్యమి రోజు చక్కగా సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే వదిలితే విశేష ఫలితాలు అంటే పూర్తి ఫలితం కూడా దక్కుతుందండి. సముద్రాలు, నదులు అక్కడే స్నానాలు చేసి అక్కడే అరటి డొప్పల్లో దీపాలు వదులుతారు. అలా ఇప్పుడు సిటీ లైఫ్లో కుదరని వాళ్ళు ఆలయాలలో కానీ తులసి వద్ద కానీ దీపాలు వెలిగించి డొప్పల్లో వెలిగిస్తారండి. అరటి డొప్పలు దొరకని వాళ్ళు ఇప్పుడు అయినా ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. దొరకవనేది ఏమీ లేదు. దొరకని వాళ్ళు ఇంకా రకరకాలుగా వెలిగించుకోవచ్చు. అలా ఎలా అనేది కూడా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది. ముఖ్యంగా అయితే మనకి కొబ్బరి చిప్ప దొరకకుండా ఎవ్వరికీ ఉండదండి. కొబ్బరి చిప్పలో కూడా వెలిగించుకోవచ్చు. అయితే అక్కడే కొలంలో లేదా టబ్బు పెట్టి దీపాలు వదిలిస్తారు. ఇంట్లో అయితే తులసి అమ్మవారి దగ్గర వెలిగించుకున్నా కూడా మనకు అదే పుణ్య ఫలితం దక్కుతుంది. అమ్మవారి దగ్గరే రాగి, ఇత్తడి, తాంబాలాలు, బేషన్లు ఇలాంటివి ఉంటాయి కదండి టబ్బు, అందులో నీటిని పోస్తూ గంగాదేవిని తలుచుకొని నీటిని పోసి అందులో దీపాలని వదులుతారు ఇంటి దగ్గరేనండి. ఆలయాల్లో అయితే గనక పంతులు గారే చక్కగా కథ చెప్పి అన్నీ చేపిస్తారు. పొద్దున్నే కుదరని వాళ్ళు ఇళ్లలో తులసి అమ్మవారి దగ్గర కూడా వెలిగించుకుంటారు. డొప్పలో లేదంటే మనకి దొరికిన దాన్ని బట్టి భక్తి శ్రద్ధలతో ఏదైనా సరే నీటిలో తెలియదు వెలిగించుకోవచ్చండి. వడపప్పు నైవేద్యంగా పెట్టి ఆ పోలి తల్లికి చక్కగా పసుపు కుంకుమలు పూలు సమర్పించుకొని నీళ్ళల్లో వదిలి పోలి కథ స్వర్గం కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టి ఆ పోలి తల్లిని స్వర్గానికి పంపించడంతో మనకి కార్తీక మాసం మొత్తము చేసిన పుణ్య ఫలితము ఇప్పటితో మనకి కార్తీక మాస వ్రతం సంపూర్ణం అవుతుంది. 2025వ సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మార్గశిర మాసంలో మనకి నవంబర్ నెలలో 21వ తేదీ శుక్రవారం రోజు మనకి పోలి పాడ్యమి లేదా పోలీస్ వర్గము జరుపుకుంటాము. ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. మనకి 20వ తేదీ గురువారము తోటి అంటే ఉదయము 10:36 అమావాస్య ముగుస్తుంది. మనకి ఈ 20వ తేదీతోటి కార్తీక మాసం కూడా ముగుస్తుంది. మనకి పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 20వ తేదీ గురువారం రోజు అంటే ఉదయం 10:37 నుంచి ప్రారంభమవుతుంది. మరలా మనకి 21వ తేదీ శుక్రవారం రోజు పగలు అంటే మధ్యాహ్నం 12:47 వరకు కూడా మనకి పాడ్యమి తిథి ఉంటుంది. అంటే మన పంచాంగాల ప్రకారము మనకి
సూర్యోదయ సమయంలో మనకి పాడ్యమి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి 21వ తేదీ శుక్రవారం రోజు పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం జరుపుకుంటాము. మనము పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అనేది కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య అయిన తర్వాత రోజు మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి తేదీ ఎప్పుడు ఉంటుందో ఆ రోజే పోలి స్వర్గంగా జరుపుకుంటాము. అయితే మనము నెల రోజుల్లో కూడా భక్తి శ్రద్ధలతోటి చేసి మనము అందరికీ ఒక డౌట్ వస్తుందండి, మంగళ శుక్రవారాల్లో పోలి తల్లిని మనము దీపాలు వదిలి పంపించము కాబట్టి శనివారం చేసుకుంటాము అని అనుకుంటారు. కానీ నేను ఆలయంలో క్లియర్గా అడిగి వచ్చానండి, శుక్రవారం రోజే చేసుకోవాలి అంట. ఎందుకు అని అంటే పాడ్యమి తిథి మనకి పగల వరకే ఉంది, 22వ తేదీ పగలు కొంచెం టైం కూడా లేదన్నమాట. అందువలన శుక్రవారం అయినా చేసుకోవచ్చు అని చెబుతున్నారు. లేదు ఇన్ని రోజులు చేసి శుక్రవారము పంపించడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు శనివారము పగలు చేసుకోవచ్చు అంటండి. మ్యాక్సిమం అయితే మనము శుక్రవారమే చేసుకోవాలని చెబుతున్నారు. పాడ్యమి తిథి ఉన్నప్పుడే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు శుక్రవారము పగలు చేసుకుంటారు. ఆలయాలలో కూడా మనకి శుక్రవారం ఉదయమే పోలి దీపాలు వదిలిస్తున్నారు. మనకి ఈ పోలి దీపాలు వదలడానికి ఎప్పుడు వదులుకోవాలి అని అంటే నవంబర్ నెలలో 21వ తేదీ శుక్రవారం ఉదయం 6:26 అంటే 6:20 లోపల వదులుకోవాలండి. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే వదులుకుంటే మనకి మంచిది. ఇక 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలోనే వెలిగించుకుంటాయి. ఆలయాలలో కూడా అంత ఉదయాన్నే మనతోటి వదిలిపిస్తారనమాట. ఎన్ని దీపాలు వదలాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుందండి. 31, 33, 35 అని. మామూలుగా అయితే నెల రోజులకి రోజుకొక్క ఒత్తి చొప్పున, నెల రోజులు అందరికీ కుదరదు. కుదిరిన వాళ్ళు కానీ కుదరిన వాళ్ళు 31 వదిలిస్తే మనం ఈరోజు వెలిగిస్తే కనుక కార్తీక మాసం మొత్తము విడవకుండా దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుంది. 33 ఏమిటి అంటే 31 ఒత్తులు ఏమన్నా మనకి రోజులకి 2 ఒత్తులు మనము గంగామాతను తలుచుకొని నీటిలో వదులుతాం కదండి, గంగామాతకి. కొందరు 35 వదులుతారు. 35 ఏమిటంటే 31 ఒత్తులు నెల రోజులకి, 2 గంగాదేవికి, ఇంకొక 2 ఏమన్నా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసినందుకు గాను కార్తీక మాసం మొత్తం చేసి అంటే విఘ్నాలు లేకుండా జరుపుకున్నందుకు ఆ గణనాథునికి వదులుతారు. ఎక్కువగా అయితే 33 వదులుతారండి, అదే శ్రేష్టం అని. ఎందుకంటే 3గా పెడతారు కదా, 11, 11, 11 అలా అని కూడా లెక్క. కొందరు ఏమిటి అంటే మనకి మొత్తం 33, 31, 35 ఇలా కాకుండా నెల రోజులు మొత్తం ఆపకుండా చేసిన వాళ్ళు 3గా కూడా పెట్టి వదులుతూ ఉంటారు. ఇలా ఈరోజు కనుక దీపాలు వదిలితే మనకి కార్తీక మాసం మొత్తము కూడా ఒక్కరోజు కూడా విడవకుండా పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. మనం ఇంత పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదువులకి చక్కగా తాంబూలం ఇస్తే ఎంతో పుణ్యం అండి, మనకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. లేని వాళ్ళకి ఏమైనా దానం చేయండి, చాలా మంచిది. కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినకుండా నిష్టగా చేసిన వాళ్ళు ఈ రోజుతోటి అయిపోతుంది, దీపాలు వదిలిన తర్వాత తినొచ్చు అనుకుంటారండి. ఇంత పూజ చేసుకొని ఆ రోజు అయితే తినకూడదు, ఆ తర్వాత రోజు నుంచి నాన్ వెజ్ తినవచ్చు. కార్తీక మాసం మొత్తం కూడా శివకేశవుల్ని పూజించి దీపం పెడితే బొందితో స్వర్గానికి చేరుకుంటారు అనేది మనకి ఒకటి. అయితే అసలు ఆచారాన్ని పాటించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని మనసు ఉండి అందుబాటులో ఉన్న వాటితోటే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయాలి అని మనసు ఉంటే మార్గం దాని అంతటా అదే వస్తుంది. ముఖ్యంగా ఆడంబరాలు కాదు, అహంకారం కాదు, భక్తి శ్రద్ధ ఇంకా నిష్కల్మషమైన మనసు ఉంటే మార్గం దాని అంతటా అదే తెలుస్తుంది అని మనకు తెలుపుతుంది పోలి స్వర్గం కథ. పోలి తల్లి భక్తికి పుష్పక విమానంపై పోలిని స్వర్గానికి తీసుకువెళ్లే గొప్ప కథే పోలి స్వర్గం నోము కథ. అందుకే మనం ఏం చేసినా కూడా ఇష్టంగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేయాలండి. ఆడంబరంగా ఎవరినో చూసి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని కాదు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానాలుగా దీపదానాలు, బ్రాహ్మణులకు వస్త్రాలు, ఉసిరి దానం, సాలగ్రామ దానం చేస్తే మంచిది. ఆశీర్వాదం కూడా తీసుకుంటే మంచిదండి. మనకి ఈ కార్తీక మాసం మొత్తము కూడా దానాలు ఇచ్చిన వారు కానీ ఇవ్వని వారు కానీ ఈరోజు దానాలు ఇచ్చుకోవచ్చండి. ఇంకా ఈరోజు మీకు తోచింది ఏమైనా సరే దానం చేసినా కూడా పుణ్యం లభిస్తుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, ముఖ్యంగా కార్తీక మాసము అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర శుక్ల పాడ్యమి మొదటి రోజు ఈ పోలి స్వర్గం చేసుకొని దీపాలు వదిలితే ఎంత పుణ్యం లభిస్తుందో. ఇంత విశేషమైన ఈరోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనము ఈరోజు దీపాలు వదిలి పోలి స్వర్గం కథ చదివితే గనక మనకి కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితం దక్కి కేశవుల అనుగ్రహంతో మనకున్న పాపాలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు సౌభాగ్యము సిద్ధిస్తాయి.
తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాసంలో అంటే మనకి ఆఖరి రోజుగా చేసుకుంటామండి మార్గశిర శుక్ల పాడ్యమి. పోలీస్ వర్గం ఏ రోజు వస్తుంది, అందుకు సంబంధించి అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, కార్తీక మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. విశేషమైన పోలీస్ వర్గం రోజు భక్తి శ్రద్ధలతో పూజించుకొని శివకేశవుల అనుగ్రహము, పోలితల్లి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.